సో రెజ్యూమెస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎట్లా ప్రెజెంట్ చేయాలి అంటే మిమ్మల్ని మీరు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో నేను కంపెనీ మారిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తుంటే ఎట్లా చేంజ్ అయ్యారు, మాకు కూడా కొన్ని టిప్స్ చెప్పండి అనేసి చాలామంది అయితే చాలా విషయాల గురించి వీడియోస్ చేయమని అడిగారు. సో వాటిలో ఎక్కువ అడిగింది రెజ్యూమే ఎట్లా బిల్డప్ చేసుకున్నావు, మా రెజ్యూమే చూసి ఎవరు కూడా కాల్ చేయట్లేదు, సో రెజ్యూమే గురించి కొంచెం హెల్ప్ చేయరా, టిప్స్ చెప్పండి అని అడుగుతున్నారు. కాబట్టి సో ఐ థాట్ ఆఫ్ కమింగ్ అప్ విత్ ఎవ్రీ టాపిక్ లైక్ రెజ్యూమేతో స్టార్ట్ చేసి నెక్స్ట్ వచ్చేసి జాబ్ సెర్చ్కి ఏ వెబ్సైట్స్ వాడాలి, అండ్ ఆ తర్వాత ఎట్లా కాల్స్ తెచ్చుకోవాలి, ఎట్లా రిక్రూటర్ దగ్గర మనం ఇంటర్వ్యూస్ క్రాక్ చేసుకోవాలి, అండ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలి, నోటీస్ పీరియడ్ ఎట్లా నెగోషియేట్ చేయాలి, ప్యాకేజ్ ఎంత అడగాలి, అండ్ ఆ విషయాలన్నీ గురించి కూడా నేను ఒక్కొక్క వీడియో అయితే చేయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మేక్ షూర్ యూ క్లిక్ ఆన్ దట్ లైక్ బటన్. అప్పుడే కదా ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో నాకు తెలిసేది, ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి మోటివేషన్ వచ్చేది. సో సైలెంట్గా కూర్చోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోలో వచ్చేసి నేను రెజ్యూమే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని దాని మీద ఫోకస్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో చెప్పే టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి చక్కగా రెజ్యూమేని ప్రిపేర్ చేసుకొని అందరూ కూడా మంచి జాబ్స్, వాళ్ళు కోరుకుంటున్న జాబ్స్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ దిస్ ఇయర్ కమింగ్ ఇయర్లో కొట్టాలి అనేసి హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియో అయిన తర్వాత కూడా ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్, మేక్ షూర్ టు కామెంట్ డౌన్ బిలో. ఐఎమ్ థింకింగ్ టు క్రియేట్ ఎ ఫోరం మనందరికీ కూడా. ఇఫ్ యూ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అందరం కూడా డిస్కస్ చేయడానికి, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ క్వశ్చన్ నాతో లైక్ face to face మాట్లాడడానికి ఐఎమ్ ట్రయింగ్ some way for that. But until the time, make sure you comment all these questions or doubts whatever you have. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ఈ వీడియోలో వచ్చేసి రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో రెజ్యూమేస్ వచ్చేటప్పుడు నేను యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేటట్టే ఫ్రెషర్స్కి ఒకలా ఉండాలి, అండ్ లైక్ ఫ్రెషర్స్ ఒక ఫార్మాట్లో పెడితే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు లైక్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక ఫార్మాట్లో పెట్టాలి, అండ్ 5 years ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోర్ దాన్ 6 ఉన్న వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ మేము డిఫరెంట్ రెజ్యూమే ఫార్మాట్ వాడాలి. అందరికీ ఒకే ఫార్మాట్ వర్క్ అవ్వదు అనమాట. బికాస్ ఎందుకు అంటే కంపెనీస్ ఎట్లా ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రెషర్గా వచ్చేటప్పుడు రెజ్యూమే చూసుకున్నట్లయితే మీకు ఏ కాలేజ్లో చదివారు అన్నది ఇంపార్టెంట్, ఎక్కడ ఇంటర్న్షిప్ చేశారు అన్నది ఇంపార్టెంట్. బట్ డౌన్ ద లైన్ మీకు ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీ కాలేజ్ ఎక్కడ చదివారు అనేది మ్యాటర్ కాదు, అండ్ మీరు ఎక్కడ ఇంటర్న్షిప్ చేస్తారనేది మ్యాటర్ కాదు. సో యూ కెన్ రిమూవ్ ఇంటర్న్షిప్ అండ్ కాలేజ్ డిగ్రీస్ అండ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాలేజ్లో చేసిన అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్, తోటకూర అన్నీ తీసేయచ్చు, ప్రాజెక్ట్స్ కూడా తీసేయచ్చు. సో వాట్ మ్యాటర్స్ మోస్ట్ అంటే ఏ కంపెనీలో వర్క్ చేశారు, ఏ టెక్నాలజీస్ యూజ్ చేశారు, ఏ టూల్స్ యూజ్ చేశారు, ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేశారు, అండ్ కంపెనీలో అక్కడ వచ్చిన అవార్డ్స్ రికగ్నిషన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయాలన్నమాట. సో టెంప్లేట్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్, అండ్ డెఫినెట్లీ టెంప్లేట్ మేక్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ యాక్చువల్లీ, దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ దట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఐ వుడ్ సే. సో నేను ఇప్పటికీ ఒక 3-4 టెంప్లెట్స్ మార్చా యాక్చువల్లీ. అందరికీ ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఏ టెంప్లెట్ వాడాలి, అండ్ అలాగే ఏ వెబ్సైట్ వాడాలి, ఏదైనా అప్లికేషన్ ఉంటే చెప్పు బ్రో అనేసి అంటారు కదా. సో రెజ్యూమే గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, ఎట్లా రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలి అని ఈ వీడియోలో చెప్తే, రెజ్యూమే ప్రిపేర్ చేయడానికి ఏ వెబ్సైట్ వాడాలి, ఫ్రీ టూల్స్ గురించి అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లోను అండ్ అలాగే ఇక్కడ ఐ బటన్లోనే యాడ్ చేస్తాను. సో మీరు రెజ్యూమే వెబ్సైట్ గురించి చూస్తున్నట్లయితే ఈ వెబ్సైట్కి వెళ్ళిపోండి. ఎట్లా టెంప్లెట్ నుంచి స్క్రాచ్ నుంచి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఆ వెబ్సైట్ కన్నా కూడా మాకు నచ్చలేదు అంటే మీరు క్యాన్వాస్ యూస్ చేయొచ్చు. క్యాన్వాస్ నేను ప్రెసెంట్ యూస్ చేస్తున్నాను. బిఫోర్ దాట్ యాక్చువల్లీ నోవో రెజ్యూమే వాడాను అనమాట. సో క్యాన్వాస్, ఎయిదర్ క్యాన్వాస్ ఆర్ నోవో రెజ్యూమే, యు ఆర్ ఫ్రీ టు చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. సో రెజ్యూమేలో ఏ విషయాలు పెట్టాలి అంటే, ఫస్ట్ వచ్చేసి చాలామంది యాడ్ చేసేవి పర్సనల్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన నేమ్ ఉంటుంది పర్సనల్ డీటెయిల్స్లో, అండ్ అలాగే మీ ఫాదర్ నేమ్ ఇంక్లూడ్ చేస్తారు. సో చాలామంది చేసేవి ఏంటంటే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ పెట్టి రెజ్యూమేని క్లమ్జీ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమే మ్యాక్సిమం వచ్చేసి 2 pages ఉండాలి. అసలు ఐ ప్రిఫర్ 1 slide రెజ్యూమే, 1 paper రెజ్యూమే. ఒక్క పేపరే ఉంటుంది రెజ్యూమేలో. అసలు మనకి 1 paper కూడా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. హూ ఆర్ హ్యావింగ్ లెస్ దాన్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 3 years 4 years కూడా 1 రెజ్యూమేలో మనం పెట్టచ్చు. మోర్ దాన్ 4 వెళ్ళింది అంటే అది కూడా మీరు మల్టిపుల్ కంపెనీస్ మారితే, ఇఫ్ యూ హ్యావ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఒక 4 projects ఎట్లా మారాను, 4 కంపెనీలు మారాను అంటే
చెప్పాలి. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క 3, 4 లైన్‌లు పెట్టుకున్నా ఒక 2 పేజీలు వెళ్తుంది. బట్ అన్‌లెస్ మీరు కంపెనీ స్విచ్ అవ్వలేదు, మీకు 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లేదు, ప్రాజెక్టులు అన్ని ఎక్కువ చేయలేదు అన్నప్పుడు ఒకే ప్రాజెక్ట్‌ని, ఒకే కంపెనీలో చేసిన యాక్టివిటీస్‌ని ఎక్కువగా డిస్క్రైబ్ చేసి రెజ్యూమేని లెంగ్తీ పెంచకండి. మాక్సిమం రెజ్యూమే వచ్చేసి 1 పేపర్‌కి లిమిట్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి అది. అండ్ ఆ 1 పేపర్‌లో చాలా ఇన్ఫర్మేషన్ యాడ్ ఆన్ చేస్తే మళ్ళీ చూసే వాళ్ళకి క్లమ్సీగా ఉండి ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి మీద వాళ్ళ వాళ్ళ కాన్సంట్రేషన్, ఫోకస్ వెళ్ళకుండా మిగిలిన వాటిపైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ విషయాలే పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నా రెజ్యూమే గురించి మాట్లాడుకున్నట్లయితే నేను వచ్చేసి నా నేమ్ తప్ప మా ఫాదర్ నేమ్ పెట్టలేదు, ఏ నేమ్స్ పెట్టలేదు. ఈవెన్ నా సర్‌నేమ్ కూడా షార్ట్ చేసి పెట్టా. బికాజ్ అవంతా కూడా మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్. అదంతా వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే ఫోన్ నెంబర్ పెట్టాను. అడ్రస్ వచ్చేసి మాదాపూర్, హైదరాబాద్ అని పెట్టాను అంతే. ఇంకెక్కువ విషయాలు ఏం పెట్టలేదు. అండ్ కొంతమంది వచ్చేసి అడ్రస్ చాలా పెద్దది రాస్తారు. ఇంకా అందులో ఈమెయిల్, ఫోన్ నెంబర్లు, పిన్ కోడ్లు కూడా ఇంక్లూడ్ చేస్తారు. వాళ్ళు మీ ఇంటికేమి రెజ్యూమే చూసి పరిగెత్తుకొచ్చారు. ఇఫ్ దే రియల్లీ నీడ్ యువర్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ దే విల్ ఆస్క్ సెపరేట్లీ ఇన్ అనదర్ ఈమెయిల్. అంతే కాబట్టి వస్తూ అలాంటి పెద్ద పెద్ద అడ్రస్‌లు పెట్టి వాళ్ళ ఉన్న కొంచెం టైంని కూడా లెట్ దెమ్ ఫోకస్ ఆన్ రెజ్యూమే చూస్తే మంచి మంచి పాయింట్స్ కనిపించాలి. మంచి మంచి బరువైన పదాలు కనిపించాలి. అంతేగాని అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెట్టే 5 or 10 సెకండ్స్ రెజ్యూమే మీద పెట్టేది ఎక్కడో పేపర్ మీద చూసి చూడగానే మంచి మంచి విషయాలు కనిపిస్తే ఇట్ విల్ రీటైన్ దేర్ ఫోకస్. వాళ్ళ ఇంట్రెస్ట్‌ని మనం రిటైన్ చేసుకోవాలి. అంతేగాని చూడగానే నీ అడ్రస్ కనిపించి, లేకపోతే మీ నాన్న పేరు, నీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కనిపించాయనుకో, చెత్త అసలు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వైపు మనం తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఎంతవరకు రావాలంటే చిరాకు పడవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ ష్యూర్ యూ చూజ్ ఎ ప్రాపర్ టెంప్లెట్. సో ఏ టెంప్లెట్ వాడాలి అనే దానికి ఆల్రెడీ మనం చెప్పేసాము. ఇప్పుడు వచ్చి చూసుకున్నట్లయితే ఆ టెంప్లెట్‌లోని పెట్టే ఇన్ఫర్మేషన్ కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ పేరు ఒకటే ఉంచండి. అడ్రస్ కూడా జస్ట్ మీ ఊరి పేరు నన్ను అడిగితే చాలు, మాదాపూర్, హైదరాబాద్. ఆర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఆంధ్ర, విశాఖపట్నం, ఆంధ్ర. ఆర్ వైజాగ్, ఆంధ్ర. లేకపోతే అసలు వైజాగ్ అని పెట్టినా అర్థమైపోతుంది. ఇఫ్ నాట్ లెట్స్ సే చెన్నై ఆర్ బెంగుళూరు, ఇండియా. లైక్ అలా పెడితే సరిపోతుంది. అండ్ మేక్ ష్యూర్ యూ ఇంక్లూడ్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అకౌంట్, ఈమెయిల్ ఐడి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి యాడ్ చేయాల్సింది గిట్‌హబ్ లింక్. సో ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ GitHubలో if you have good repository, good number of projects you have done, let the recruiter know. Links అన్నీ కూడా మీరు జస్ట్ ఇచ్చినట్లయితే they will get to know that. If they wanted to go through that, they will go. Let them know what you are doing. సో రిక్రూటర్ తెలియడం కోసం మీకు లింక్డ్ఇన్ పేజెస్ ఉంటే లింక్డ్ఇన్ లింక్ పెట్టండి. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ పోర్ట్ఫోలియో లింక్స్ పెట్టండి. ఆర్ ఇఫ్ యూ ఆర్ డెవలపర్, ఆర్ ఇఫ్ యూ ఆర్ automation engineer, if you have done any good projects, share that repository links also. చాలామంది ఇప్పుడు హెడర్ అనగానే ఆబ్జెక్టివ్ ఏం పెట్టాలి అని చూస్తారు. ఎదర్ ఆబ్జెక్టివ్ ఆర్ సమ్మరీ. యూ కెన్ లిమిట్ దాట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 పేజ్. కొంతమంది ఆబ్జెక్టివ్ పెట్టి దాని కింద మళ్ళీ సమ్మరీ అని పెట్టి ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ రైటింగ్ దే ప్రొఫెషనల్ సమ్మరీ. ఇంకా సో దే ఆర్ లైక్ సమ్మరీ అనగానే ఆల్ ఓవరాల్ ఈ చేసిన ఆల్ కంపెనీస్ ఎక్స్పీరియన్స్ని కూడా కలిపి ఒక చిన్న 2-3 లైన్స్ ఆఫ్ పారాలా రాస్తున్నారు. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క కంపెనీలో ఏమేమి చేస్తారో రాస్తున్నారు. సో డోంట్ డూ దట్ బుల్షిట్ థింగ్, జస్ట్ రిపీటింగ్ థింగ్స్. సో అలాంటి పనులు చేయకండి. జస్ట్ పుట్ 1 ఆబ్జెక్టివ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ మోర్ దాన్ 2 లైన్స్. సో 2 లైన్స్కి మీ ఆబ్జెక్టివ్ని లిమిట్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు నో ఏ ఆబ్జెక్టివ్ బాగుంటుంది అని చాట్‌జీపీటీ వాడండి. చాట్‌జీపీటీలో మీ కెరియర్కి రిలేటెడ్ కీవర్డ్స్ మీరు ఇచ్చి ఆస్క్ చాట్‌జీపీటీ టు జనరేట్ ఏ ప్రాపర్ ఆబ్జెక్టివ్ ఇంక్లూడింగ్ ఆల్ దీస్ ఫ్రేజెస్ అని చెప్పండి, ఆల్ దీస్ వర్డ్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను QA ఇంజనీర్ కాబట్టి ఐ విల్ ఆస్క్ ఐఎమ్ ఏ QA ఇంజనీర్ కాబట్టి నేను చెప్తాను సెలీనియమ్, ఇట్లా NUnit, JUnit, స్పెక్‌ఫ్లో, విజువల్ స్టూడియో, C#, జావా, టెస్టెన్సీ, కుకుంబర్, ఈ ఫ్రేమ్వర్క్స్ అన్నిటి మీద నాకు నాలెడ్జ్ ఉంది. సో ఐఎమ్ హ్యావింగ్ సో అండ్ సో లైక్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో దాన్ని జనరేట్ చేయమని అడిగితే మీ ప్రొఫైల్కి తగ్గట్టు, మీ అంబిషన్స్ తగ్గట్టు ఇఫ్ యూ గివ్ సమ్ డేటా టు ద చాట్‌జీపీటీ వాటన్నిటిని యూస్ చేసుకొని ఇట్ విల్ కుక్ అ గుడ్
understandable and easily, or if you want to make it more complex and if you want to make it sound more professional, ChatGPT is better placed. ChatGPT is intelligent enough to take all those good calls, and I think it will help. So make sure you use ChatGPT in writing all your object, or if you want to quote different points under your project experience. Like if you have many things to say, but వాటిని ఎట్లా ఆర్టికులేట్ చేయాలో తెలియదు అన్నప్పుడు you can ask help from the ChatGPT. So you just put it your own words and ask her to phrase in a understandable, like which sounds like more professional. So if you ask that, definitely ChatGPT will give you. That's how I developed my resume. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని అయితే నా ప్రాజెక్ట్లో పెట్టాల్సినవి ఓన్లీ వచ్చేసి నా ఫస్ట్ ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్టు, ఆర్ ఒకే కంపెనీలో ఒకే ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే ఆ ప్రాజెక్ట్ని ఏం చేస్తావు అంటే స్ప్లిట్ చెయ్యు. 2 years ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక జాబ్ డిస్క్రిప్షన్ పెడితే బాగోదు, ఒక్క ప్రాజెక్ట్ పెడితే బాగోదు. ఈవెన్ దో ఒక కంపెనీలో ఉన్నప్పటికీ కూడా ఐ సజెస్ట్ పీపుల్ టు స్ప్లిట్ దేర్ రోల్ ఇంటూ 2. అట్లీస్ట్ 2 yearsలో నీకు ఒక ఒక ప్రమోషన్ వచ్చి ఉంటుంది. అట్లీస్ట్ నువ్వు ఒక ట్రైనీగానే ఉండుంటావు. సో ట్రైనింగ్ నుంచి 6 monthsలో నీకు ప్రొబేషన్ నుంచి కంప్లీట్ అయి ఉండొచ్చు. సో అట్లా చెప్తే అట్లీస్ట్ రెజ్యూమే నా పేపర్లో ఏమీ లేదు, నాకు ఒక పేపర్ కూడా నింపలేకపోయాను నా రెజ్యూమే అనుకున్న వాళ్ళు, యూ కెన్ స్ప్లిట్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సో దట్ ఇట్ లుక్స్ గుడ్. లైక్ చూడగానే ఓకే మరి ఏమీ లేదు, ఎంటీ రెజ్యూమే, మరి డమ్గా లేమ్గా ఉంది అనిపించుకోకుండా ఇట్ లుక్స్ లిటిల్ ఓకే, సమ్ మ్యాటర్ ఉంది రెజ్యూమేలో అనిపిస్తుంది అనమాట. అండ్ లాస్ట్కి వచ్చేటప్పుడు చాలామంది చేసేవి ఏంటి అంటే, ఫస్ట్ ఎక్కువ పాయింట్స్ వద్దు, జస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ చేయకూడనివి. మీ నేమ్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, జస్ట్ అడ్రస్ ఫర్ ద నేమ్ సేక్, లైక్ లొకేషన్ ఏంటి, ఇతను బెంగళూరు వాడా చెన్నై వాడా అనేసి తెలియడం కోసం. అండ్ నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లింక్స్, ప్రాజెక్ట్ లింక్స్ ఆర్ గిట్హబ్ లింక్స్, వాటిని యాడ్ చేయండి. తర్వాత వచ్చేసి ఆబ్జెక్ట్ చిన్నది పెడతారు. అండ్ దాన్ని వచ్చి చూసుకున్నట్టయితే డైరెక్ట్గా దిగిపోండి ప్రాజెక్ట్స్లోకి. కంపెనీ పేరు పెట్టండి, కంపెనీలో నీ టైటిల్ ఏంటి, ఏం చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ SRE1, ఆర్ ఇఫ్ ఐఎమ్ STE1 అట్లా పెట్టుకోండి. దెన్ టెన్యూర్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ ఆ కంపెనీలో వర్క్ చేసావు అని చెప్తారు. అండ్ అండర్ దాట్ డిస్క్రైబ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ exceptionally. So just like if you are a tester, what you will just say, I have been part of like 6-member teamలో ఉన్నాను, అండ్ ఇంకా ఆ టెస్టింగ్ చేశాను, ఈ టెస్టింగ్ చేశాను, ఆ ప్రాజెక్ట్ చేశాను, అవన్నీ కాకుండా యూనిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రేమ్వర్క్స్ డెవలప్ చేశాను, నేను కొత్త బగ్స్ ఐడెంటిఫై చేశాను, నేను కొత్త ఇంపార్టెంట్ విషయాలన్నింటినీ కూడా డాక్యుమెంట్ చేశాను, కొత్తగా లెర్నింగ్స్ని. సో ఇట్లాంటి విషయాలను యాడ్ చేయండి, వాల్యూ యాడెడ్ పాయింట్స్ని. అట్ ద సేమ్ టైం మేక్ షూర్ యూ యాడ్ జనరల్ థింగ్స్ ఆల్సో. సో జనరల్ థింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిక్రూటర్ నీకు నీ రెజ్యూమే చూస్తున్నాడు అంటే రిక్రూటర్ ఈస్ హ్యావింగ్ నో నాలెడ్జ్ ఆన్ వాట్ దట్ రోల్ ఈస్ గోయింగ్ టు బీ. ఫర్ ఎగ్జాంపుల్ రిక్రూటర్కి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, కాబట్టి ఆయన ఏం చేస్తారు, జస్ట్ వాట్ ఎవర్ జాబ్ డిస్క్రిప్షన్ దట్ దే ఆర్ గెటింగ్, దే విల్ జస్ట్ సీ దోస్ మ్యాచింగ్, హౌ మచ్ దిస్ రెజ్యూమే ఈస్ మ్యాచింగ్ టు దిస్ పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్ అని మాత్రమే చూస్తారనమాట. సో మీరు ఏం చేయాలి అంటే మీ రెజ్యూమేలో మేక్ షూర్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ ద కీ స్కిల్స్. సో స్కిల్స్ అనే ఒక కాలం పెట్టి మీరు ఇఫ్ యూ హ్యావ్ మోర్ టైమ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ స్పేస్ రెజ్యూమే వన్ పేపర్లో, you can tell what those specific tools you have used in that particular project. సో అది చాలా బెటర్. అండ్ పాసిబుల్ అయితే ఇంకొకటైనా మీకు స్పేస్ ఉంటే స్కిల్స్ అని పెట్టి మేజర్గా మీరు వాడిన స్కిల్స్ అన్నీ అందులో పడేయండి. కీవర్డ్స్ అన్నీ C# వాడాను, జావా వాడాను, యాంగులర్ వాడాను, రియాక్ట్ వాడాను అన్నప్పుడు ఎక్కడ వాడావు అనేది సెకండ్ పాయింట్. బట్ నీ రెజ్యూమేలో యాంగులర్ ఉంది అని వాడికి తెలియాలి అంటే వాడిని ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఆ లైన్లో వెతుక్కోలేడు. కాబట్టి మేక్ షూర్ యు ఆర్ హైలైటింగ్ దట్ రియాక్ట్ పాయింట్, మేక్ షూర్ యు ఆర్ షోయింగ్ దట్ యు ఆర్ ఎ రిసోర్స్ ఆఫ్ పర్టికులర్ స్కిల్. సో అవన్నీ తెలియాలి అంటే
కీవర్డ్స్‌లోని, స్కిల్స్‌లోని తీసుకొచ్చి అవన్నీ పెట్టగానే రిక్రూటర్ వచ్చి చూడగానే ఓకే. ఇలా ఇలా చూస్తాడు. స్కిల్ స్క్రీన్ రాగానే ఓకే. ఈ అబ్బాయికి సి షార్ప్ ఉంది. ఈ అబ్బాయికి జావా ఉంది. ఈ అబ్బాయికి ఎక్లిప్స్ ఉంది. సి షార్ప్ స్పెక్‌ఫ్లో ఉంది. సెలీనియం ఉంది. ఎన్యూనిట్ ఉంది. జేఎన్యూనిట్ ఉంది. ఇంకా జెంకిన్స్ ఉంది. క్యూబర్నెటిస్ ఉంది. డెవాప్స్ ఉంది. ఇవన్నీ చూడగానే ఇంకా సిఐసిడి ఇవన్నీ తెలుసు కాబట్టి దే వోంట్ దే డోంట్ నీడ్ టు గో ఇన్ డెప్త్. మీ రెజ్యూమేలో అంతగా వెళ్ళక్కర్లేదు. సో ఒక 2-3 మినిట్స్ మీ రెజ్యూమే ఐ మీన్ ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ మీ రెజ్యూమే చూడగానే వాళ్ళు ఓకే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సంథింగ్ హీస్ మేకింగ్ సమ్ సౌండ్. అట్లీస్ట్ కాల్ చేసి తెలుసుకుందాం రెజ్యూమేలో ఇవి పెట్టాడు ఎంతవరకు వచ్చో రావో అన్నది సెకండ్ పాయింట్. బట్ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఇట్లాంటివి యూస్ అవుతాయి. వన్స్ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. సో మీరు ఇట్లా రెజ్యూమేలో పెట్టారు కుకుంబర్ అని, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, హౌ వుడ్ యూ రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ ఎ స్కేల్ 10కి మీరు ఎట్లా మీరు అందులో రేటింగ్ ఎలా ఇచ్చుకుంటారు, హౌ వుడ్ యూ రేట్ యువర్ సెల్ఫ్ అంటారు. అండ్ ఇట్లా అప్పుడు వాళ్ళు ఇంకో డెసిషన్కి వస్తారు. ఓకే ఇది మన పర్టికులర్ మ్యాచా కాదా అని. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెడితేనే కదా నీ కాల్ అయినా వచ్చేది. చాలామంది ఏం చేస్తారు అంటే ఫ్రెషర్స్ కింద వచ్చేటప్పుడు ఎంఎస్ ఎక్సెల్, ఇంకా అందులో ఎక్సెల్ వర్డ్ ఒకటి, ఇంకా తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవన్నీ పెడతారు. ఫ్రెషర్స్ ఓకే. బట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వచ్చేటప్పుడు మేక్ షూర్ మీరు మోర్ దాన్ 2 years ఆర్ నియర్ టు 2 years ఉన్నారు అంటే తీసేయండి. అవన్నీ కూడా తీసేసి ఎంఎస్ ఆఫీస్ కూడా పెట్టనక్కర్లేదు. బికాస్ ఇట్స్ ఎ వెరీ బేసిక్ స్కిల్. సో యూ డోంట్ నీడ్ టు టాక్ అబౌట్ దాట్. సో రైట్ నౌ ఇప్పుడు వచ్చేసి ఇఫ్ ఐ లుక్ ఎట్ మై స్కిల్ సెట్, బీన్ వర్కింగ్ ఇన్ 2 companies అండ్ యూనో ఇన్ సెవెరల్ ప్రాజెక్ట్స్, నా స్కిల్ సెట్ వచ్చేసి అట్లా పెరిగిపోతుంది. టూల్స్ కానీ స్కిల్ సెట్ కానీ. సో ఇప్పుడు అవన్నీ నేను చూపించుకోలేను కాబట్టి వాట్ ఐఎమ్ డూయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్ టూల్స్ వచ్చినట్టయితే జీరా వాడేవాళ్ళం, ర్యాలీ వాడేవాళ్ళం. సో వాట్ ఐఎమ్ డూయింగ్ జస్ట్ ఐఎమ్ ట్రిమ్మింగ్. సో జీరా ర్యాలీ 2 పెట్టడం ఎందుకు, ఐఎమ్ జస్ట్ ట్రిమ్మింగ్ టు జీరా బికాస్ ఎవ్రీబడి యూజెస్ దాట్. ఐఎమ్ టెలింగ్ జస్ట్ డూప్లికేట్ టూల్స్ పెట్టాలండి, ఈ సింగిల్ యూనిక్ టూల్ పెట్టండి. బికాస్ టూల్ సెట్ పెరిగిపోతుంది కదా ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది. సో అట్లా మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొలది బరువైన వాటికి, ఇండస్ట్రీలో మార్కెట్లోని ఎక్కువ డిమాండ్ ఉన్న స్కిల్స్ని, ఎక్కువ అవసరం ఉన్న వాటిని స్కిల్స్ సెట్లో టాప్లో పెట్టండి. అలా ప్రియారిటీ తగ్గించుకొని రండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ప్రాజెక్ట్స్ డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఏ క్లయింట్కి వర్క్ చేశారు అని చెప్పొచ్చు. నో లైక్ అది తప్పేం కాదు మీరు వర్క్ చేసిన క్లయింట్ మెన్షన్ చేయడం. సో యాక్సెంచర్లో ఉన్నప్పుడు లేకపోతే ఇంకెక్కడో వర్క్ చేస్తున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ విల్ వర్క్ ఫర్ క్లయింట్స్ ఓన్లీ, రైట్? ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ డిస్క్రైబింగ్ అబౌట్ ద క్లయింట్. సో మీరు ఏ క్లయింట్ వర్క్ చేశారు అంటే ఆ క్లయింట్కు డొమైన్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఫైనాన్స్ డొమైన్ ఆర్ ఇన్సూరెన్స్ డొమైన్ ఆర్ బ్యాంకింగ్ డొమైన్ ఆర్ సెక్యూరిటీ డొమైన్, సో ఆ డొమైన్ ఆ ప్రాజెక్ట్ గురించి కొంచెం లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 1 line రాయండి. అండ్ మీ రోల్ రాయండి ప్రాజెక్ట్లో. అండ్ టీమ్ సైజ్ రాయొచ్చు. అండ్ వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ జనరిక్గా మీ రోల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేవి అన్నీ ఉండాలి. బికాజ్ నేను ఎస్టీటీగా ఉండి కోడింగ్ రాదు అంటే దెర్ ఇస్ నో పాయింట్. మీరు ఇంకా స్విచ్ ట్రై చేసినా కానీ లెర్న్ చేస్తే కానీ ఇంకా కంపెనీకి మీకు పిక్ చేసుకోవు. సో అవసరమైంది పెట్టకపోతే రెజ్యూమే పిక్ కాదు. నేను ఎంత జెన్యూన్గా మాట్లాడినా, నేను చేసిన వర్కే పెట్టినా, నువ్వు పికప్ అవ్వాలి అంటే తెలియని విషయాలు కూడా కొంచెం తెలుసు అని రెజ్యూమేలో యాడ్ చేసుకుంటే, తెలియకపోతే తెలుసుకుంటావు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆర్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇస్తావు మంచిగా. బికాస్ అట్ ద ఎండ్ నువ్వు ప్రాజెక్ట్లోకి వెళ్ళి యూ వాంటెడ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ కదా. బికాస్ మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలను. బికాస్ నాకు ప్రాజెక్ట్లో అవకాశం రాలేదు, బట్ ఐ నో ఆల్ దీస్ థింగ్స్. నేను ఆన్సర్ చేస్తాను. అండ్ నాకు ఇఫ్ గివెన్ అన్ ఆపర్చునిటీ నేను అవి ఇంప్లిమెంట్ చేయగలను కూడా ప్రాజెక్ట్లో అన్నట్టుగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్సిడి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేయలేదు, బట్ ఐ హ్యావ్ మెన్షన్ సిఎస్సిడి. సో చూడగానే రిక్రూటర్స్ ఒక 50 సిఎస్సిడి చేశారు అని ఫస్ట్ నాకు కాల్ చేస్తారు. వచ్చా అంటే వచ్చా అంటాను. ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయగలుగుతాను. బట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి చేయగలుగుతామంటే ఆబ్వియస్గా చేయగలుగుతాం ఇంటర్వ్యూలో ఆన్సర్ చేసినప్పుడు. బట్ ప్రీవియస్ ప్రాజెక్ట్లో చేసామంటే నేను చేయలేదు. బికాస్ ఆ ప్రాజెక్ట్లో అవకాశం లేదు, అవసరం కూడా లేదు. దే ఆర్ డూయింగ్ సమ్ అదర్ డిఫరెంట్, వాళ్ళేదో ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. కానీ నెక్స్ట్ కంపెనీస్లో అడిగే ఇది కాబట్టి ఆ స్కిల్ సెట్ నేను పెట్టుకోకపోతే నా ప్రొఫైల్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఐ హ్యాడ్ టు యాడ్ దట్ స్కిల్. సో అందుకే యాడ్ చేసుకున్నా. మరి యాడ్ చేసుకున్నవాడు క్వశ్చన్ అడుగుతారు కదా చెప్పాలి అంటే అది నీ మీద ఉంటుంది బాధ్యత. క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయగలగాలి, లేదంటే స్కిల్ సెట్ పెట్టుకొని కూడా వేస్టే అనమాట. సో అది మ్యాటర్. క్వశ్చన్ వచ్చినప్పుడు అది ఆన్సర్ చేయడానికి కూడా రెడీగా ఉండండి. అలాంటప్పుడు స్కిల్ పెట్టుకోండి.
అండ్ వచ్చేసి చాలామంది లాస్ట్‌లో చేసేది ఏంటంటే ఏదో మనకి ఫినిషింగ్ టచ్‌లో ఉండాలి అని కిందన ఆహ్, లాంగ్వేజెస్ నోను, పేరెంట్స్ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా వీలైతే అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో డీటెయిల్స్ కూడా రాస్తారు. అలాంటి పాపాలు చేయకండి. ఎందుకంటే నీ రెజ్యూమేలో అవెవ్వరికీ నీకు కాదు, నీ రిక్రూటర్‌కి కూడా అవి ఉపయోగపడని విషయాలు. సో, మేక్ ష్యూర్ యూ డోంట్ యాడ్ ఆల్ సచ్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అండ్ అలాంటివి యాడ్ చేయడం వల్ల నీ రెజ్యూమే లెంత్ ఎక్కువైపోయి వాళ్ళు ఎక్కడ ఏ పాయింట్ మీద కాన్సంట్రేట్ చేయాలి అన్న ఫోకస్ మిస్ అవుతారనమాట. సో, అట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి.